బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెవిరెడ్డి మాజీ గన్మెన్ మదన్ రెడ్డి లేఖపై సిట్ సీరియస్ అయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద 10 ఏళ్లు మదన్ రెడ్డి గన్మెన్ గా పనిచేశారు. ఇవాళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాబోతున్నారు ఆయన. లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా మదన్ ను విచారణ చేసింది సిట్. విచారణ పేరుతో అధికారులు తనను వేధించారని, దాడి చేశారని ఆరోపించారు మదన్. అంతేకాకుండా డీజీపీకి లేఖ రాసి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ప్రస్తుతం మదన్ స్విమ్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్స్ తెలిపారు. గత 5 ఏళ్లలో మదన్ 2 ఇళ్లు నిర్మించాడని ఆరోపణలు ఉన్నాయి. చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకు మోహిత్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు బాలాజీ, అనుచరుడు వెంకటేష్ నాయుడును మద్యం కేసులో నిందితులుగా చేర్చారు. గత 10 సంవత్సరాలుగా ఒకరికి గన్మెన్ గా మదన్ అసలు ఎలా ఉన్నారన్న దానిపై శాఖాపరమైన అంతర్గత విచారణ కూడా చేస్తున్నారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు సిట్ అదుపులో ఉన్నారు. చెవిరెడ్డి మాజీ గన్మెన్ మదన్ రెడ్డి రాసిన లేఖపై సిట్ సీరియస్ అయింది. ఈ లేఖకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెల్త్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎట్ ద సేమ్ టైం ఆ లేఖకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గత 10 సంవత్సరాలుగా గన్మెన్గా పనిచేసిన మదన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు, స్విమ్స్ డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం అతనికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిణామాలు లేవు, రక్తపు విరోచనాలు వస్తున్నాయని చెప్పి గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో చేరారు. అయితే ఆయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నామంటూ కూడా తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే మదన్ రెడ్డి డీజీపీకి రాసిన లేఖలో 4 పేజీల లేఖలో తనను చిత్రహింసలకు గురి చేయడానికి ఏదైతే సిట్ పోలీసు బృందం పనిచేసింది, ఈ దర్యాప్తు కేవలం 200 ముఖ్యంగా చెవిరెడ్డి మీద కేసుకు బలం చేకూర్చే విధంగా తన నుంచి రాతమూలకంగా ఏదైతే అంగీకారం తీసుకోవాలని చూశారు, కానీ తాను ఒప్పుకోలేదని కూడా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 250 నుంచి 300 కోట్ల మేర ఎన్నికల సమయంలో వివిధ ప్రాంతాలకు చెవిరెడ్డి తరలించాడు. అందుకు మేము కూడా సహాయపడ్డామన్నట్లు ఏదైతే లిఖితపూర్వకంగా రాయించాలని ఒత్తిడి తెచ్చారు, కానీ మేము ఒప్పుకోలేదని చెప్తున్నాడు. మొత్తం మీద అయితే మదన్ రెడ్డికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి దగ్గర గన్మ్యాన్గా ఏ విధంగా కొనసాగాడు, అయితే ఇతనికి వ్యక్తిగత సంబంధాలు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఎక్కువగా ఉండడం వల్ల అతని వ్యక్తిగత పనుల కోసం ఇతన్ని వాడుకున్నందువల్లనే ఇతని 10 సంవత్సరాల పాటు ఒకే గన్మెన్ని కొనసాగించాడని సిట్ బృందం అంటుంది. దీంతో పాటు ఏదైతే సత్యమేవ జయతే పేరుతో సిట్ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది, ఒక ప్రకటన కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఆ సిట్లో నిష్ఠాతులైన పోలీసులు ఉన్నారు, ఎవరిని టార్చర్ కానీ వివిధ చిత్రహింసలకు గురి చేసే పరిస్థితి లేదు. ఏదైతే గత ఎన్నికల సమయంలో 8.5 కోట్ల మేర డబ్బులు ప్రత్యక్షంగా దొరికాయి, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. మద్యానికి సంబంధించి ఏదైతే డబ్బు బదలాయింపుకు పెద్ద ఎత్తున చెవిరెడ్డి, అతని వ్యక్తిగత సహాయకులు పనిచేశారు. ముఖ్యంగా వెంకటేష్ నాయుడు, అదేవిధంగా బాలాజీ, వ్యక్తిగత సహాయంగా బాలాజీ, డ్రైవర్ నవీన్, వీరంతా కలిసి ఈ డబ్బును ఇతర ప్రాంతాలకు తరలించారు. ఒక చంద్రగిరి, ఒంగోలే కాకుండా సుమారు 5-6 జిల్లాలకు చెవిరెడ్డి ద్వారానే డబ్బు తరలింపు జరిగింది. చెవిరెడ్డి కీలక పాత్ర ఈ మద్యం సిట్టుకు సంబంధించి వ్యవహరించాడు. మద్యం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనను మొత్తం ఎన్నికల ఖర్చు కోసం వినియోగించారంటూ కూడా చెప్పారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయకుడు, గతంలో ఏదైతే అటెండర్గా ఏపీఎస్పీడీసీఎల్లో అటెండర్గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం చెవిరెడ్డి వద్ద బాలాజీ అనే వ్యక్తి సహాయకుడిగా పనిచేస్తున్నారు. అతన్ని కూడా ఈ కేసులో నిందితులను చేశారు. వెంకటేష్ నాయుడు, బాలాజీ, అదేవిధంగా నవీన్ అనే డ్రైవరు, వీరితో పాటు చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, వీరు 5 మందిని చెవిరెడ్డికి సంబంధించి ఈ కేసులో నిందితుగా చేసిన పరిస్థితి. మరోవైపు గిరి అనే గన్మ్యాన్ను చిత్రహింసలకు గురి చేశారని గతంలో ఆరోపించాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. గత 4 దఫాలుగా చెవిరెడ్డి ఏదైతే తనను సిట్ పోలీసులు అరెస్ట్ చేయడానికి ఉన్నారో, వారు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేస్తారో, అక్రమంగా కేసు బనాయిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యం. మొత్తం మీద నిన్న ఏదైతే బెంగళూరులో అదుపులోకి తీసుకుని నిన్న రాత్రి ఆయన్ను విజయవాడకు తరలించారు. ఈరోజు ఏసీబీ కోర్టులో ఆయన హాజరుపరుస్తారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క పాత్ర కీలకమంటూ కూడా సిట్ తన మెమోలో పేర్కొంది. దీంతో పాటు ఆయన్ను ఈరోజు ఏసీబీ కోర్టుకు హాజరుపరిచిన తర్వాత కస్టడీకి కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం వెంకటేష్ నాయుడుతో పాటు అటు
ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారో మరో మిగతా ముగ్గురిని త్వరలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఇంతకు మునుపు ఏదైతే తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం ఏదైతే ఇట్లా బెంగళూరు నుంచి విజయవాడకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకెళ్తున్న నేపథ్యంలో అక్కడ మార్గ మధ్యంలో అడ్డుకోవాలని వైసీపీ శ్రేణులు చూస్తే పోలీసులు ముందుగానే పరిస్థితిని గమనించి ఆ రహదారిని మళ్లించి పంపించారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చెవిరెడ్డికి సంబంధించి మరోవైపు తుడాకు సంబంధించిన వివాద ఏదైతే అక్రమాలు జరిగాయంటూ దానిపైన కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. విజిలెన్స్ కూడా 15 రోజుల లోపల తాము పంపిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే పోలీస్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో మద్యం కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యారు. మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నారు. మొత్తం మీద గత ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదైన నేపథ్యంలో అక్కడ నగదు కూడా పట్టుబడింది. ఈ కేసుకు సంబంధించి తాను ఆధారాలు చూపించాను, డబ్బుకు సంబంధించి అని చెవిరెడ్డి చెప్తున్నప్పటికీ 8.5 కోట్ల పైగా డబ్బు దొరికింది. అప్పట్లో ఉన్న కొంత అధికారులు తారుమారు చేశారని కూడా సిట్ తన దర్యాప్తులో చెప్తున్నది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిని ఇటు చెవిరెడ్డి అనుచరులను చిత్తూరు జిల్లా వాసులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.